ఇవాల్టి హలో డాక్టర్ లో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అలాగే లింఫిడిమాకి సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎవిస్ హాస్పిటల్ నుండి డాక్టర్ రాజావి కొప్పాల గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనం వెరికోస్ వెయిన్స్ అనేది మనం చాలా ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. అయినా కూడా కొంతమంది ఒక ఫ్యూ పీపుల్ 100%లో ఒక 80 మెంబర్స్ మాత్రమే దీని గురించి అవగాహన వచ్చింది. ఇంకా 20% ఇంకా దీని గురించి అవగాహన రాక ట్రీట్మెంట్కి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ కోసం అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, నెగ్లెక్ట్ చేస్తే ఎట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయో చెప్పండి. చిన్న సవరణ అండి. యాక్చువల్గా మనం 80% అవేర్నెస్ అన్నారు. 80 కాదు, ఇంకా ఇప్పటికి కూడా 10% కూడా అవేర్నెస్ రాలేదు. ఇది చాలా కామన్ ప్రాబ్లం. 16 to 20% అంటే 16 నుంచి 20% మంది భారతీయుల్లో ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య ఉంటుంది. 1% భారతీయులు రోజువారీ ఉద్యోగానికి వెళ్ళలేకుండా కాళ్ళ పుండ్లు రావటం వల్ల ఇంట్లో రెస్ట్ తీసుకోవడం, లేకపోతే పనికి రాలేకపోవటం అట్లా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా కామన్ ప్రాబ్లం అండ్ చాలా ఫ్రీక్వెంట్ ప్రాబ్లం. సో ఫండమెంటల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది చాలా కామన్. దీని మీద ఇంకా అవేర్నెస్ మనం ఇట్లాంటి షోలు ఇంకొక 500-600 చేసినా కూడా ఇంకా అవేర్నెస్ సరిపోయినంత అవేర్నెస్ రాదు. అండ్ ఇంకా చేస్తూనే ఉండాలి కూడాను. బట్ ఎస్, అది కాకుండా వెరికోస్ వెయిన్స్లో మనం మాట్లాడుకోవాలంటే కాళ్ళకేమో ధమనులు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి. అలా తీసుకెళ్ళిన తర్వాత ఆ కాళ్ళలో రక్తం యొక్క వాడుక అయిపోయిన తర్వాత ఆ రక్తం ఏమో మళ్ళీ వెనక్కి సిరల ద్వారా వెనక్కి రావాలి. ఆ వచ్చే మార్గంలో ఏ కారణంగా బ్లాకేజెస్, కొన్ని కవాటాలు పనిచేయకపోవడము, సరిగా ఏమైనా వాటి వల్ల ఈ కాళ్ళలో రక్తం ఒక దగ్గర జామ్ అయిపోయి ఉండిపోతుంది. అలా ఉండిపోవడం వల్ల బ్లీడ్ అవటము, కాళ్ళలో రక్తం ఉండిపోవడము, కాళ్ళ నల్లగా అవటము, చర్మం బాగా దురద పెట్టడము, ఈజీగా పుళ్ళు పడిపోవడం, దెబ్బలు తగిలితే మానకపోవటం, కాళ్ళు వాచిపోవడం అండ్ కాళ్ళలో పుళ్ళు రావడం కూడా మోస్ట్ కామన్ కాజెస్ వారికోస్ వెయిన్స్ అండ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. చాలామందికి ఇంకా దీని మీద అవేర్నెస్ కలగాలి. అండ్ ఇది ఇలా కలిగితేనే దీని మీద తొందరగా ఎర్లీగా యాక్షన్ తీసుకొని తగ్గించుకునే అవకాశం ఉంది. అంటే ఇంకా కూడా అవగాహన రాకుండా అట్లాగే ఉంటున్నారు. సో కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయంటారు ట్రీట్మెంట్ చేసుకోకపోతే? రైట్, సరైన సమయానికి వారికోస్ వెయిన్స్ కానీ సరిగ్గా ట్రీట్ చేయకపోయినా, నెగ్లెక్ట్ చేసిన, చాలామంది ఏదో మందుల ద్వారా లేదంటే ఇంటి చిట్కాల ద్వారా తగ్గిపోతే అనుకున్నా, ఇట్లాంటి చేస్తే ఏమవుతుందంటే ఇది తగ్గదు సరిగదా, ఇది పెరిగిపోతూ ఉంటుంది. మెయిన్గా మనం చూడాల్సిన కాంప్లికేషన్ నెంబర్ 1 ఏంటంటే కాళ్ళలో పుళ్ళు పట్టడం. ఇందాక చెప్పినట్టుగా 85% కాళ్ళ పుళ్ళు ఏంటంటే వాస్కులర్ సమస్యల వల్ల వస్తాయి. అందరూ షుగర్, బీపీ అనుకుంటారు. వాటికన్నా చాలా మోర్ ఫ్రీక్వెంట్గా ఈ కాళ్ళలో పుళ్ళు ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్లో మనం ఎక్కువగా చూస్తాం. ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఉబ్బిన సిరలు ఏవైతే ఉబ్బిలా ఉంటాయో దాని లోపల తరచూ ఈజీగా క్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా ఫ్రీక్వెంట్గా ఈ వెయిన్స్ ఏమో క్లాట్స్ వచ్చి బ్లాక్ అయిపోతాయి. అలా అయినప్పుడు ఆ క్లాట్స్ గుండెకి పాకటం, లేదా లోపలికి పాకటం, డీప్ వెయిన్స్ బ్లాక్ చేయడం, లేదా పల్మరీ ఎంబలిజంగా మారుతాయి. మూడోది ఏంటంటే ఈ ఉబ్బిన వెయిన్స్ బ్లడ్ పైకి వెళ్ళి కిందకు వచ్చేసింది కాబట్టి ఈ ఉబ్బిన వెయిన్స్ హై ప్రెషర్లో ఉంటాయి. అట్లా హై ప్రెషర్లో ఉంటే ఏంటంటే ఈజీగా రప్చర్ అయిపోయి, బర్స్ట్ అయిపోయి రక్తం కారిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందికి మడుగులు రక్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే సెల్యులైటిస్. అంటే ఇక్కడ రక్తం ప్యూరిఫై అవ్వట్లేదు, ఆ చెడ్డ రక్తం అంతా ఒకే దగ్గర అట్లాగా ఉండిపోయి జామ్ అయిపోయింది కాబట్టి ఆ బ్లడ్ ఏమో అక్కడ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో చాలామంది పేషెంట్స్ ఏంటంటే రికరెంట్ బౌట్స్ ఆఫ్ సెల్యులైటిస్, అంటే తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా మా దగ్గర రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు. దీని మీద ఎర్లీగా అటెన్షన్ తీసుకుంటే తొందరగా తగ్గిపోయే అవకాశం కూడా బాగుంటుంది. రైట్, కాలర్ ఉన్నారు తెనాలి నుండి, కిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి గారు. సార్, మా మిసెస్ కి ప్రెగ్నెన్సీలో వచ్చింది సార్, ఇది నరాల వాపు. అలాగే. అయితే అది వెరికోస్ వెయిన్స్ అన్నారు సార్. అలాగే. అయితే అది ఒక 3 years నుంచి కొంచెం బాధపడుతుందండి తను. అవును. సో ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈ రక్త మార్గం వెళ్ళే వెయిన్స్ మీద ఈ గ్రావిడ్ యూట్రస్, అంటే ఈ బేబీ ఉన్న లోపల యూట్రస్ ప్రెషర్ పడటం వల్ల బ్లడ్ పైకి వెళ్ళలేకుండా కిందకు వచ్చేస్తుంది. సో ప్రెగ్నెన్సీ స్టేటస్లో, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ అయిపోయిన 6 to 8 months తర్వాత ఆటోమేటిక్గా అవి తగ్గిపోవాలి. ప్రెగ్నెన్సీ అయిపోయిన 6-7 monthsకే తగ్గకపోతే దాని మీద డెఫినెట్గా అటెన్షన్ తీసుకొని దాన్ని తొందరగా తగ్గించుకోవాలి. సో డెఫినెట్గా మీరు ఒకసారి వచ్చి రావాల్సి వస్తుందండి. వస్తే చూసి మా దగ్గర ఏంటంటే అందరికీ నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తాం. ఫస్ట్ నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తే మాత్రమే ఈ ప్రాబ్లం డయాగ్నోస్ అవుతుంది. ఇది పడుకోబెట్టి స్కానింగ్ చేస్తే డయాగ్నోస్ అవ్వదు. సో అప్పుడు డయాగ్నోస్ అయితే దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకుంటే పంపించవచ్చు. సో దీన్ని సరిగ్గా ట్రీట్ చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. రైట్, ఇప్పుడు మనం చూస్తే చాలా మందిలో, కొంతమందిలో ఏమో బల్జ్ అయినట్టు పైకి కనిపిస్తూ ఉంటాయి, ఇంకొంతమందిలో ఇంటర్నల్గా ఉంటాయి. వాటిని ఎట్లా డయాగ్నోస్ చేయాలంటారు? ఏమైనా టెస్ట్ల ద్వారా బయటకు వస్తుందా? అసలు ఎట్లా గుర్తించాలి ఇది వారికోస్ వెయిన్స్ అని? రైట్,
సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఈ టీవీ షోలో మనం చాలా క్లియర్గా కనిపించడానికి, లేకపోతే ప్రాబ్లం ఒక్కసారి చూడంగానే అర్థం అవడానికి ఈ పెద్ద పెద్ద వెయిన్స్ ఉబ్బిన కేసెస్ అన్ని పెడుతూ ఉంటాము. కాకపోతే ఇలా బయటికి ఉబ్బి కనిపించడం అనేది ఓన్లీ 30%లో కనిపిస్తాయి. మిగిలిన 70%లో బయటకు ఉబ్బి కనిపించకుండానే కాళ్ళ లోపల చీదరగా రావటం, కాళ్ళు వాచిపోవటం, కాళ్ళు పుళ్ళు పట్టడం, దెబ్బలు తగిలితే మానకపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అధికంగా చూస్తాయి అన్నమాట. సో ఎలాంటి కేసు అయినా కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళల్లో కొత్త సిమ్టమ్స్ ఏమున్నా కూడా ఫస్ట్ వాస్కులర్ అటెన్షన్ తీసుకోవాలి, వాస్కులర్ డాక్టర్స్ కలవాలి, కలిసి ప్రాబ్లం ఉందా లేదా ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే అది చేసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా అందరికీ నిల్చునే పొజిషన్లో స్కాన్ చేసి చెక్ చేస్తే మాత్రమే ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అనేది మనకి నిర్ధారణ అవుతుంది. ఇది పడుకోబెట్టి చేస్తే ఏంటంటే గ్రావిటీ బట్టి బ్లడ్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పడుకొని చేసే స్కాన్కి పెద్దగా విలువ లేదు. సో ఈ నిల్చోబెట్టి స్కాన్ చేస్తాం. మా దగ్గర మా ఏవి సంస్థలు ఏంటంటే ఈ స్కాన్స్ అన్ని ఫ్రీగా చేస్తాం. ఎందుకంటే మాకు ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ దగ్గర 14 రాష్ట్రాల నుంచి వస్తారు. మేము దగ్గర నెలకి 400 సర్జరీస్, దగ్గర 1400 ఓపీలు చూస్తాం, ఓన్లీ ఒక స్పెషాలిటీలోనే వాస్కులర్ ప్రొసీజర్స్లో. కాబట్టి మా దగ్గర ఏంటంటే మేము వచ్చే పేషెంట్స్ అందరికీ నిల్చోబెట్టి స్కాన్ ఫ్రీగా చేస్తాం. ఫ్రీగా చేయాలా లేదనేది పాయింట్ కాకపోయినా అందరికీ నిల్చోబెట్టి స్కాన్ మాత్రం కంపల్సరీగా చేయాలి. అవి చేస్తేనే మనకి ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. ప్రాబ్లం ఐడెంటిఫై అయితేనే ట్రీట్మెంట్ సరిగా ఇవ్వగలుగుతారు. రైట్, మరో కాలర్ ఉన్నారు, స్వాతి గారు రాజమండ్రి నుండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే అండి, చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ గారండి. చెప్పండి. అది మా నాన్నగారికి అండి ఇలాగే కాలు కుండెడుతుందండి, చూపిస్తే వెరికోసిస్ అన్నారు. ఆయనకేమో కిడ్నీ కంప్లైంట్ ఉంది, స్టంట్స్ కూడా వేసారు. పైగా ఇంకోటి ఏంటంటే బ్లడ్ కూడా తగ్గిపోతుంది, 6 పాయింట్స్ అలా ఉంటుంది. అలాగని చూపిస్తే డాక్టర్ గారు అన్నారు సర్జరీ చేయకూడదు అన్నారు, కానీ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. దానికి ఇప్పుడు ఉపయోగం ఏం చేయాలో తెలియట్లేదండి. సో చిన్న కిడ్నీ ఎయిల్మెంట్ ఉన్నా, హార్ట్లో స్టెంట్లు పడినా వారికోస్ సర్జరీ చేయకూడదని ఏమి రూల్ లేదమ్మా. మీ డాక్టర్ గారు తప్పు చెప్తున్నారు. సో ఫస్ట్ ఏంటంటే వారికి ఉన్న తీవ్రత ఏంటి, ఈ కాళ్ళ నొప్పి. ఇంకో విషయం ఏంటంటే ఈ కాళ్ళ నొప్పి వెరికోస్ వల్ల అవ్వకపోయి ఉండొచ్చు, ఓన్లీ ఎనీమియా వల్ల ఉండొచ్చు. అలా అయినప్పుడు వెరికోస్ అవసరం లేదని చెప్పడం వేరు. కానీ స్టెంట్లో పడినంత మాత్రమే మీ వారికోస్కి ఆపరేషన్ వీలు పడదనడం పొరపాటు. మేము చేసే చిన్న నీడిల్ బేస్డ్ ప్రొసీజర్ అంటే ఎక్కడ కట్ చేయకుండా ఈ రక్తనాళం లోపల నుంచే ఈ వెయిన్స్ కరిగించడం కానీ, లేకపోతే బంకలాంటి ఎక్కించి తగ్గించడం కానీ, ఈ 2 ప్రొసీజర్స్లో ఏం చేసినా కూడా ఇది చాలా అద్భుతంగా తగ్గిపోతుంది. ఇదే నెక్స్ట్ నుంచి మీరు పనులు చేసుకోవచ్చు. సో అలాంటిది ఏం కాంట్రాఇండికేషన్ లేదు. కానీ వారిని చూడాలి, అసలు ఈ బ్లడ్ ఎందుకు లూజ్ అవుతున్నారు, వేరే టెస్టులు చేశారా, స్టూల్ టెస్ట్ చేశారా, వేరే పరీక్షలు చేశారా, చెక్ చేసుకొని ఇవి చేస్తే పూర్తిగా తగ్గిపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వేరే కోమార్బిడిటీస్తో మేము భయపడడానికి లేదు. కానీ కరెక్ట్గా డయాగ్నోస్ అవడం మాత్రం చాలా అవసరం. సో ఆదివారం రాజమండ్రి మా డాక్టర్ గారు డాక్టర్ వినయ్ గారు వస్తారు, అక్కడికి వెళ్ళి చూపించవచ్చు. లేదంటే నేను ఈ ఆదివారం వైజాగ్లో ఉంటాను, నాకు చూపించవచ్చు. మీరు ఎక్కడైనా చూపిస్తే ఇది చూసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి తగ్గుద్దా లేదా చెప్పి పంపిస్తాను. రైట్, ఇందాక ఒక కాలర్ మాట్లాడారు కదా, ప్రెగ్నెన్సీ ఉన్నారు, వాళ్ళ వైఫ్ 3 మంత్స్ నుంచి వారికోస్ వెయిన్స్తో బాధపడుతుంది. అసలు బేసిక్గా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ ప్రాబ్లం ఎంతవరకు రావచ్చు అంటారు? ఈ వారికోస్ వెయిన్స్ వస్తే దాని ఎఫెక్ట్ ఇంకా అంటే హెల్త్పై ఇంకా ఎట్లాంటి ప్రభావం చూపించవచ్చు అంటారు? సో విమెన్లో వారికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ప్రెగ్నెన్సీ అప్పుడు అవతరిస్తాయి. సో కాకపోతే ప్రెగ్నెన్సీ యాక్టివ్గా ఉన్నప్పుడు దానికి ఎటువంటి ఆపరేషన్ చేయడానికి ప్రిఫర్ చేయము. ఎందుకంటే చాలా మందికి ప్రెగ్నెన్సీ అయిన 6-8 నెలలకు అవే తగ్గిపోతాయి. ప్లస్ ఈ లేజర్ చేస్తే ఈ లేజర్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము ఏంటంటే సాక్స్ లేయటం లేకపోతే ఏదో కన్సర్వేటివ్ మెథడ్స్ చేసి తగ్గిస్తాం. కాకపోతే అది అయిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా 6-8 నెలలకి ఇది పూర్తిగా క్యూర్ అవ్వకపోతే మాత్రం ఏదో పర్మనెంట్గా చేసి తగ్గించడం అవసరం. సో దానికి ఆబ్వియస్లీ నేను అందాక చెప్పినట్టుగా చిన్న సూది పెట్టి లేజర్ ఆపరేషన్ చేయొచ్చు. అండ్ ఇది విమెన్లో ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా మనం మామూలు వాళ్ళ 16 to 18% చెప్పుకున్నాం కదా, ప్రెగ్నెంట్ విమెన్లో 30 to 40%లో ఈ వెరికోస్ వెయిన్స్ వస్తాయి. సో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం, మేము చేస్తే తగ్గిపోతాయి. ఇటు మరో కాలర్ ఉన్నారు, రామరెడ్డి గారు వైజాగ్ నుండి. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. మా మిస్సెస్ కి కాళ్ళ మీద అరికాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు మొత్తం చిన్న గీతల్లాగా రెడ్ కలర్ ఒక్కొక్కసారి బ్లాక్ కలర్ లో వస్తున్నాయండి. ఆ బ్లాక్ వచ్చినప్పుడు ఆ పార్ట్ అది మొత్తం అంతా పెయిన్ వస్తుందంటండి, హెవీ పెయిన్. సేమ్ అవి ముఖం మీద కూడా అప్పుడప్పుడు వస్తున్నాయండి, చెవుల దగ్గర. సో ఒకసారి వాటిని చూడాలండి. కాళ్ళలో వచ్చేవి యూజువల్గా ఇలాంటి వారికోస్ వెయిన్స్ ఇలాంటి పెయిన్స్ రావడం సహజమే. కానీ వేరే ఇంకే చర్మ కండిషన్ ఉందా, లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్నాయా, లేకపోతే ఆ కాళ్ళంతా నొక్కి చెక్ చేసి స్కానింగ్ కూడా చేసి చెక్ చేయాలి. నేను ఇందాక చెప్పినట్టుగా మా హైదరాబాద్ హాస్పిటల్లోన లేకపోతే మా హాస్పిటల్స్ అన్నింటిలో కూడా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి మా సెంటర్స్ అన్నింటిలో కూడాను ఈ స్కానింగ్ అనేది ఫ్రీగా జరుగుతుంది. సో మీరు వచ్చి రండి, చూసి అసలు ఇది వారికోస్ వల్ల మరి ఇంకే ఇతర కారణం వల్ల అని కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి మీకు చెప్పి పంపించడం జరుగుతుంది. నస్తలిపురం నుండి కాలర్ ఉన్నారు, గౌడ్ గారు. నమస్తే అండి.
నమస్తే మేడం. నమస్తే. డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం చెప్పండి గౌడ్ గారు. నమస్తే చెప్పండి మీ ప్రాబ్లం అంటే చెప్పండి సార్. నమస్తే సార్. అయ్యారు చెప్పండి. నేను మా మిస్సెస్ కు నియర్లీ 1.5 years నుంచి షీ సఫరింగ్ వెరికోసిల్ వైన్స్. అలాగే. సో ఇక్కడ లోకల్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు గవాపిన్ కొన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు. మీకు టాబ్లెట్లు ఇచ్చాడు. గవాపిన్ M1 అవి ఇచ్చాడు. కానీ అవి వేసుకున్న టెంపరీ రిలీఫ్ ఉంటుంది, పార్ట్లు వేసుకుంటుంది. అలాగే గౌడ్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈ పాయింట్తో యాక్చువల్గా మనం చాలా మట్టుగా మన షోని ఇక్కడ ఒక దగ్గర క్లుప్తంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఫండమెంటలీ ఇది ఒక చాలా పెద్ద పొరపాటు. ఈ వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే కాళ్ళు నొప్పికి ఈ నొప్పి తగ్గించే మాత్రలు ఏవైతే గివాపెంటిన్ ఉంటాయి, వీటి వల్ల ఎటువంటి వారికోస్ వెయిన్స్ కూడా తగ్గదు సరిగదా. అది ఇచ్చిన అరగంట గంట వరకు దాని ఎఫెక్ట్ ఉండి మళ్ళీ మిగిలిన టైం తగ్గిపోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇక్కడ ఫండమెంటలీ జరుగుతున్న పొరపాటు ఏంటంటే ఆ ఉబ్బిరి కనిపిస్తున్నవి యాక్చువల్గా నరాలు కావు, అవి సిరలు. మీరు నరాలు అనుకొని ఆ నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళటమో న్యూరాలు వెళ్తే వాళ్ళు ఈ మందులు పెడతా ఉంటారు. ఈ మందులకు ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. పైపెచ్చు ఈ రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఉంటాయో బ్రూఫిన్, బోవరన్ ఇవన్నీ అధికంగా తీసుకుంటే ఇంకా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో కన్నా మన దగ్గర డ్రగ్ ఇండ్యూస్ కిడ్నీ ఫెయిల్యూర్ 12 times హయ్యర్. అంటే 12 రెట్లు ఎక్కువ కిడ్నీలు ఈ పనికిరాని మందులు అవసరం లేని దగ్గర వాడటం వల్ల వస్తున్నాయి. సో ఇది కంప్లీట్గా అన్ని విధాల రాంగ్. ఇది నరాల సమస్య కాదు, ఇది సిరల సమస్య. మీకు ట్రీట్మెంట్ చేయాల్సిన డాక్టర్ వాస్కులర్ డాక్టర్లు ట్రీట్ చేయాలా, వేరే డాక్టర్లు ట్రీట్ చేయకూడదు. ఇది సరిగ్గా ట్రీట్ చేసి పూర్తిగా ఈ నొప్పి, బాధ, కష్టం అంతా తగ్గిపోతుంది. ఇట్లాంటి మందులకు ఎటువంటి అవసరము ప్రయోజనం కూడా లేదు. ఇకపోతే సాక్స్ల విషయం మీరు కరెక్ట్గా చెప్పారు. కొంతవరకు సాక్స్లు ఇచ్చారు సార్, మరి సాక్స్ల వల్ల కూడా బెనిఫిట్ రాలేదని. సాక్స్ల వల్ల 5% కన్నా ఎక్కువ మందికి బెనిఫిట్ రాదు. సాక్స్లు ఏంటంటే చాలా ఎర్లీ స్టేజ్ వెరికోస్ వెయిన్స్ ఉంటే అది కూడా ఇంకా అసలు కనబడకుండా ఉన్న పరిస్థితుల్లో, ఎటువంటి నొప్పి బాధ లేని పరిస్థితుల్లో సాక్స్ వేసుకుంటే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. కానీ మామూలుగా మనం బయట 40 degrees టెంపరేచర్ అవుతున్నప్పుడు సాక్స్ వేసుకొని ఎట్లా బతికేయమంటాం, ఈజీ కాదు. అండ్ సాక్స్ వల్ల క్యూర్ కాదు. సాక్స్ వేసుకుంటే ఆ రోజు కంట్రోల్ అవుతుంది, మళ్ళీ మరుసటి రోజు అది కానీ మర్చిపోతే మళ్ళీ వస్తాయి. సో సాక్స్ వల్ల క్యూర్ కాదు, అది కంట్రోల్ అవుతుంది ఆ వేసుకున్న రోజుకు మాత్రమే. అండ్ సాక్స్ వేసుకోవాలనుకుంటే మీ కాళ్ళు కొలతలు తీసుకొని పొద్దున్న 6 నుంచి 11 దాకా వేసుకోవాలి. అది మధ్యలో ఒక్కసారి కూడా తీయడానికి లేదు. సో చాలామంది 95% పీపుల్కి ఈ సాక్స్ అనేది పని చేయదు. స్పెషలీ సిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళు నల్లబట్టము, కాళ్ళు పుళ్ళు పట్టము, కాళ్ళు నొప్పులు ఉంటాం, ఇట్లా ఉన్న వాళ్ళకి సాక్స్లు ఏ విధంగా కూడా పని చేయదు. సో ఈ పాయింట్లు 3 మనం గమనించాలి. ఇది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా చాలా చిన్న లేజర్ అనే ప్రొసీజర్ వల్ల తగ్గిపోతాయి. మీకు ఆ సివియర్ పెయిన్స్ ఉంటే దాన్ని సిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్ అంటాం. అంటే వెరికోస్ వెయిన్స్ వల్ల నొప్పులు బాధలు ఉన్న పేషెంట్. సో దానికి ట్రీట్మెంట్ సరిగ్గా చేసి సరిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఒకటే ఒక మాత్ర ఉంది, దాని పేరు డాఫ్లాన్. అది కూడా ఫారెన్ కంట్రీస్లో ఎక్కడ వాడరు, మన దేశంలో కొంచెం వాడతారు. అది వేసుకుంటే తప్పలేదు. దానికి మించి వారికోస్ వెయిన్స్ తగ్గించే ఇంకో మాత్ర పుట్టలేదు, ఇంకా లేదు. సో మీకు మిగిలిన మందులు ఏవైతే డాక్టర్ పెట్టినాడో అవన్నీ కూడా మెడికల్ షాప్కి డాక్టర్కి ప్రయోజనం, మీకు ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. రైట్, మరో కాలర్ ఉన్నారు హైటెక్ సిటీ నుండి, శేఖర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. టెల్ మీ సార్, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తాను సార్. అయ్యా, నాకు 2 కాళ్ళల్లో కొంచెం కింద లెగ్స్ లో కొంచెం భూమికి ఒక జానర్ పైన చిన్నగా వాసినట్లు ఉన్నాయి సార్. అలాగే. అయితే నేను చూపించుకున్నాను అపోలో హాస్పిటల్లో. అయితే ఈ డాక్టర్ స్టడీ చేస్తే డాక్టర్ స్టడీ నార్మల్ ఉంది సార్. అయితే సార్ అంటున్నారు, అదే డాఫ్లాన్ అని చెప్పారు కదా, డాఫ్లాన్ 1000 mg ఇచ్చారు ఒక 1 month వాడమని. ఈ సాక్స్లు ఇచ్చారు సార్. అయితే నాకు అది వేసుకొని ఒక 3 months అవుతుంది, కొంచెం పర్లేదు. మళ్ళీ కొంచెం ఎక్కువసేపు నిలబడ్డా అట్లా కొంచెం నరాలు ఉబ్బినట్టు, కొంచెం దూరం పెట్టినట్టు, నొప్పి వచ్చినట్లు అనిపిస్తుంది సార్. అయితే ఇది డాక్టర్ స్టడీ మటుకు నార్మల్ ఉందని చెప్పారు సార్. పడుకొని చెప్పించారు సార్. సో బేసికలీ ఇది అన్ని తప్పులే. సో ఫండమెంటలీ మీ కాళ్ళు వెయిన్స్ వాచి నొప్పులు వేస్తున్నాయి అంటే మీరు సిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్. ఒక పర్సన్ నాకు వెయిన్స్ వాస్తున్నాయి, ఫోటో తీసుకొని వెయిన్స్ కనిపిస్తున్నాయని చెప్తే అదేం డాప్లర్ అండి, నెగిటివ్ ఏం లేదని చెప్పడం. సో అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు కాబట్టి మీ డాక్టర్ ఏం డెఫినెటివ్గా ఏం చెప్పలేడు. ఇప్పుడు ఆయన మీ సర్జన్ ఫాల్ట్ కూడా కాదు, ఎందుకంటే ఆయనకి ఇచ్చిన రిపోర్టే తప్పు. ఆయన ఏమో నార్మల్ అని రాసిండు. సో ఇప్పుడు ఇతనేం చేస్తాడు, ఇతనేంటంటే మీకు ఇప్పుడు నార్మల్ రిపోర్ట్కి ఆపరేషన్ చెప్పారనుకోండి, లీగలీ అది ఇంకొక సమస్య క్రియేట్ అవుతుంది.
అదే నార్మల్ వాళ్ళకి ఎట్లా ఆపరేట్ చేస్తారు అనేసి. సో అందుకని డాక్టర్ కూడా భయంగా సాక్స్ వేసుకోండి, డాఫ్లోన్ వేసుకోండి అని చెప్తున్నారు. ఈ డాఫ్లోన్ వల్ల మీ నొప్పి 3% తగ్గుతుంది, అంతకు మించి తగ్గదు. సాక్స్ల వల్ల కొంతవరకు రిలీఫ్ వస్తుంది, కానీ మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు వినడానికి యంగ్ పర్సన్ లాగా ఉన్నారు, సపోజ్ మీరు 90 ఏళ్ళు బతికారు అనుకోండి, ఇప్పుడు మీ వయసు 30 అనుకోండి, ఇంకొక 60 ఏళ్ళు రోజుకి 16 నుంచి 18 గంటలు మీరు సాక్స్ వేసుకుంటారా? ఒక్కరోజు కూడా మర్చిపోవడానికి లేదు, ఒక్కరోజు కూడా మానడానికి లేదు అనే ప్రశ్న మీకు అడుక్కోవాలి. నాకు తెలిసినంత వరకు నా పేషెంట్స్లో 98% అట్లా ఇంపాసిబుల్. వాళ్ళు నా వల్ల కాదు సార్, ఇంకో 60 ఏళ్ళు ఎట్లా వేసుకుంటాం సార్ అంటారు. అలాంటప్పుడు ఏమైనా పర్మనెంట్గా చేద్దామా? కానీ పర్మనెంట్గా చేసే ముందు మళ్ళీ స్కానింగ్ కరెక్ట్గా ఉండాలి. సో అందుకని నేను ఏం చేశాను, నా సిస్టంలో ఈ స్కానింగ్కి డబ్బులు తీసుకోవడం మానేసాను. మీకు అపోలో కనీసం 5,000 చేస్తుంటారు 2 కాళ్ళు కలిపి స్కానింగ్. మా దగ్గర 0 అమౌంట్కి మేము అందరికీ నిల్చోబెట్టి స్కానింగ్ చేస్తాం. ఎందుకంటే ఇట్లనే నా దగ్గరకు వచ్చే 90% రిపోర్ట్స్ రాంగ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ట్రీట్ చేసే డాక్టర్ కానీ లేకపోతే ట్రీట్ చేసే రేడియాలజిస్ట్ కానీ దీని మీద అవగాహన లేదు కాబట్టి. సో నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ డాక్టర్ అయితే మీకు ఆపరేషన్ చేయదలుచుకున్నారో అతనే చేయాలి ఈ డాప్లర్. అప్పుడే ఈ వెయిన్స్లో ఉన్న మెలకువలు రైట్ తిరుగుతున్నాయా లెఫ్ట్ తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా తెలుస్తాయి. మీకు స్కానింగ్కి మళ్ళీ ఒక స్కానింగ్ సెంటర్కి పంపించి ఆయన టైం ఉన్నా లేకపోయినా పడుకోబెట్టి ఫాస్ట్గా రుద్దేసి పంపించేస్తే ఇట్లనే రిజల్ట్ వస్తుంది. రాంగ్ రిజల్ట్ ఉన్నప్పుడు మనం రైట్ యాక్షన్ ఎట్లా తీసుకుంటే దానికి ఎవరు ఎవిడెన్స్ ఇస్తారు, ఎవరు ప్రూఫ్ ఇస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు? సో ఆ ట్రీట్ చేసే డాక్టర్ ఇప్పుడు సడన్లీ ఈజ్ ఇన్ ట్రబుల్ అనమాట. అందుకని మేము సిస్టమ్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేసాం. కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి, చూసి చెప్తాం. రైట్, భీమవరం నుండి కాంతారావు గారు ఉన్నారు కాలర్. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. డాక్టర్ అండి, ఇప్పుడు మా మిస్సెస్ కి సేమ్ వాళ్ళ నరాలు కూడా ఉప్పుతున్నాయి సార్. అయ్యా, ఆ నరాలు కూడా సేమ్ కాళ్ళ నుంచి అరికాళ్ళ నుంచి పై దాకా కూడా అయ్యా ఉప్పుతున్నాయండి కాళ్ళు. సో మీకు బేసిక్గా ఉబ్బిన నరాలు అవి కావు, సిరలు అంటారు వాటిని. సిరలు కూడా మనం డయాగ్నోస్ చేస్తాము, దాని ట్రీట్మెంట్ కూడా పరిపూర్ణంగా చేయొచ్చు, పూర్తిగా తగ్గిపోతాయి. దాని తద్వారా ఉండే మీకు నొప్పి, బాధ, వాపులు కూడా అవన్నీ తగ్గిపోతాయి. నాకు తెలిసి ఈ ఆదివారం భీమవరంలో క్యాంప్ ఉంది, ఫ్రీ క్యాంపు. మా ఐవిస్ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు. మీరు ఆ కింద ఇచ్చిన నంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు భీమవరంలో ఫ్రీ క్యాంప్కి అడ్రస్, డేటు, టైం అని ఇస్తారు. మా డాక్టర్ గారు వచ్చి చూసి మీకు చెప్తారు. బ్యాక్ కడప జిల్లా నుండి కాలర్ ఉన్నారు, ఓబులమ్మ. నమస్తే అమ్మా. మేడం నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ మీరు వెరికోసిస్ వెయిన్ కి ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. ఎక్కడమ్మా? ఇక్కడ మదనపల్లి సైడ్ తీసుకున్నాం సార్. అట్లనేమ్మా సార్ తీసుకున్నాము. కొంచెం ఏమో ఇవి వాపు అది అంటే శిరాల్లో కొంచెం ఎక్కువ బ్లడ్ వాపు నింపుతుంది సార్, తగ్గిపోయింది సార్ కొంచెము. అలాగే ఇప్పుడు మీరు సాక్ చేసుకోండి మా తగ్గుతుంది అంటే ఇప్పుడు అది వాపు తగ్గడం లేదు సార్ కాళ్ళకి. అదే ఒకసారి చూడాలమ్మా, వాళ్ళు ఎప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు, ఎటువంటి ఆపరేషన్ చేస్తున్నారు, కోర్స్ చేసినారా లేకపోతే లేజర్తో చేసినారా? అది అయిన తర్వాత 3 నెలల వరకు కొన్నిసార్లు వాపు ఉండడం సహజమే. కానీ దానికి మించి కానీ వాపు కానీ కంటిన్యూ అవుతూ ఉంటే ఆపరేషన్ కంప్లీట్గా సక్సెస్ అయిందా లేదా అన్నీ చెక్ చేయాలా. సో మామూలుగా ఇంకో దగ్గర ఆపరేషన్ అయిన వాళ్ళకి ఈ టీవీ షోలో డైరెక్ట్గా అడ్వైస్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే అసలు ఏమైంది, ఎన్నాళ్ళైంది, ఏం చేసినాం అన్నీ చెక్ చేయాలా పని మీద. సో మీరు ఒకసారి ఆ కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండి. మా హాస్పిటల్ ఏమో హైదరాబాద్లో ఉంది, కానీ మా డాక్టర్ గారు ఒకరు తిరుపతి వస్తారు ప్రతి గురువారము. కాకుండా మా బ్రాంచ్ ఏమో బెంగళూరులో ఉంది. బెంగళూరు కానీ పోవచ్చు, లేదంటే తిరుపతి రావచ్చు, లేదా హైదరాబాద్ రండి. ఎక్కడికి వచ్చినా కూడా మీకు స్కానింగ్ మళ్ళీ చేసి అసలు మీ ఆపరేషన్ ఏమైంది, అది ఎట్లా సక్సెస్ అయింది అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇంతకుముందు మీకు ఏ డాక్టర్ అయితే చేసినారో దాని తర్వాత కనీసం 3 months 4 months వెయిట్ చేయాలి. 1-2 సార్లు మీరు వెళ్ళాలి, కలవాలి, కలిసి అసలు ప్రాబ్లం ఏమైంది, తగ్గిందా పెరిగిందా అంత కనుక్కొని అప్పుడు సాటిస్ఫై లేకపోతే వస్తేనే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. రైట్, మరో కాలర్ ఉన్నారు పటాన్ చెరువు నుండి శోభ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. అదే స్క్రీన్ మీద చూపించినట్లు నా కాళ్ళల్లో మొత్తం ఇట్లా వాపులు వచ్చేస్తాయి, లావు అయిపోయాయి నరాలు. అలాగే బాగా పెయిన్, కాసేపు కొద్దిసేపు నిలబడ్డానంటే సేమ్ మస్తు పెయిన్ వస్తుంది, నిద్ర పట్టట్లేదు నైట్ లో. అందుకని స్క్రీన్ మీద చూసి చేశాను మేడం. అవునా. సో ఈ వారికోస్ వెయిన్స్ బాగా అంటే వారికోస్ వెయిన్స్ ఉంటే ఏమవుతుంది అంటే మీ రక్తం మీ పైకి వెళ్లకుండా అట్లా కాళ్ళు జామ్ అయిపోయి ఉండిపోతుంది కాబట్టి చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. సో మీరు డెఫినెట్గా దీనికి ఒక చిన్న లేజర్ అనే ఆపరేషన్ చేయాలి. అవి చేసుకుంటే ఇవి తగ్గిపోతాయి అండ్ ఈ పెయిన్ పూర్తిగా తగ్గిపోతుంది. సో ఈ లేజర్ అనే ఆపరేషన్ ఇప్పుడు చేస్తే కరెక్ట్గా 10 గంటల నుంచి 10 నిమిషాల నుంచి 15 గంటలు అయిపోతుంది. ఆయన 2-3 గంటలకు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో
మీకు వెరికోజ్ వెయిన్స్ ఇట్లా కనిపిస్తూ దాంతోపాటు నొప్పి ఉంటే దాన్ని సిమ్టమాటిక్ వెరికోజ్ వెయిన్స్ అంటారు. సిమ్టమాటిక్ వెరికోజ్ వెయిన్స్ ఉంటే దానికి ఏదైనా పర్మనెంట్గా చేస్తేనే అవి పూర్తిగా నయమైపోయే అవకాశం ఉంటుంది. రైట్. ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో నర్వ్స్ అనేవి డ్యామేజ్ అయితే మీరు ఎట్లా ట్రీట్ చేస్తారంటే నార్మల్ ట్రీట్మెంట్కి ఈ నరాలు డ్యామేజ్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? రైట్. సో ఈ వారికోజ్ వెయిన్స్లో బాగా ఈ ఎక్కువగా డ్యామేజ్ అయిపోయేవి సిరల్ అనమాట. సో సిరల్ బాగా ఎక్కువ డ్యామేజ్ అయిపోతే మేము చేసేది లేజర్ ఆపరేషన్. బట్ లేజర్ అయినా లోపల గ్లూ అయినా మేము చేసే ప్రిడామినెంట్గా మేము చేసే ఆపరేషన్ ఏంటంటే ఆ రక్తనాళం లోపల నుంచి చేస్తాం. ఆ లోపల నుంచి చేస్తాం కాబట్టి దాన్ని ఎండోవాస్కులర్ అంటారు. ఎండోవాస్కులర్గా చేస్తాం కాబట్టి ఎక్కడ కట్ చేయడము, కుట్లేయడము, మత్తీయడం ఉండదు. ఆ చేసుకుని వెంటనే తగ్గిపోతాయి. నెక్స్ట్ నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే బయట నుంచి కట్ చేసి తీసేది. ఇప్పటికీ చాలా దగ్గర కట్ చేసేసి ఆపరేషన్ చేస్తారు. అలా చేస్తే చాలా కుట్లు పడతాయి, చాలా నొప్పి అవుతుంది, నడుములో సూదిచ్చి ఎన్సీసీ ఇవ్వాలా చేసే ముందు. ఇలాంటి అవసరాలు ఏమీ లేకుండా ఈ ఎండోవాస్కులర్ పద్ధతి అయితే చేసిన అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు, పూర్తిగా నయమైపోతుంది. మరో కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి, సన్నీ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. ఈ డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ డాక్టర్ గారు నమస్తే సార్. చెప్పండి సన్నీ గారు. సార్ నాకు కూడా అది ఇప్పుడు కాల్ నుంచి రైట్ కాల్ లో కింద అది పొంగుతున్నాయి సార్ నాకు నరాలు. అవును. అదేంటంటే అది ఎందువల్ల పొంగుతుందో అర్థం కావట్లేదు మాకు. అది వెరికోజ్ వెయిన్స్ వల్లే పొంగుతున్నాయి. చాలా ఫ్రీక్వెంట్ గా వెరికోజ్ వెయిన్స్ వల్లే పొంగుతాయి. సో మీరు ఒకసారి ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి వచ్చి ఆదివారం నేను వైజాగ్లో ఉంటాను, వచ్చి నాకు సంప్రదించండి. అది చూసి స్కాన్ కూడా చేసి అవసరం ఉంటే పూర్తిగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసి పంపిస్తాం. ఈ వారికోజ్ వెయిన్స్కి అసలు ట్రీట్మెంట్ ఏంటంటారు? ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటంటారు? రైట్. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎండోవాస్కులర్ పద్ధతిలో అంటే రక్తనాళం లోపల నుంచి మనం ట్రీట్ చేస్తే అది ఈజీగా తగ్గిపోతుంది. ఆ రక్తనాళం లోపల నుంచి ట్రీట్ చేసే మళ్ళీ రెండు రకాల పద్ధతులు. ఒకటి ఆ రక్తనాళం లోపలికి వెళ్ళి మనం హీట్ పెట్టడం, దాని ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అని కానీ ఎండోవీనస్ లేజర్ అని కానీ అంటారు. ఆ లేజర్ పద్ధతులు ఏంటంటే ఆ వేడి ద్వారా ఆ వెయిన్స్ని కరిగిచ్చేస్తాం. దానికన్నా ఇంకా మోడర్న్గా ఇప్పుడు చేస్తున్న పద్ధతి ఏంటంటే ఒక చిన్న సూది పెట్టి ఆ లోపల ఒక బంకలాంటి దెక్కిస్తాం. బంకలాంటి దెక్కిస్తే అది లోపల ఆ జిగురికి అతుక్కొని బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకుండా ఇంకా కరెక్ట్ డైరెక్షన్లో బ్లడ్ ఫ్లో అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది, తోడ్పడుతుంది. ఆ గ్లూ చేసుకుంటే ఇంకా సుఖం, ఇంకా ఫాస్ట్గా అవుతుంది. గ్లూ అయితే లిటరల్గా 5 నుంచి 10 నిమిషాల ప్రొసీజరు చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి నడుచుకుంటూ పనులన్నీ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎటువంటి డౌన్ టైం కూడా ఉండదు. గ్లూ చేసుకున్న వాళ్ళకి ఆపరేషన్ తర్వాత సాక్స్ వేసుకునే అవసరం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా గ్లూ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ మేము హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లేజర్స్ చేస్తాము, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ కేసెస్ చేస్తాం కాబట్టి ఈ గ్లూ కూడా ఇండియాలో హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకే ఉంది. అండ్ ఇది చేసుకుంటే బాగా తగ్గిపోతాయి. అంటే ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ ప్రాబ్లమ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉందా? రైట్. సో ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత సక్సెస్ రేట్ మనం చూసామంటే 95 నుంచి 97% సక్సెస్ రేట్ అండి. అంటే మనం 100 మందికి ఆపరేషన్ చేస్తే 5 నుంచి 10 ఏళ్ల ప్రాంతంలో 3 మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. 95 నుంచి 97% మందిలో మళ్ళీ వెనక్కి రాదు. సో కాబట్టి ఈ ప్రొసీజర్ యొక్క సక్సెస్ రేట్ చాలా మంచిది. ఇది చేసుకుంటే యూజువల్గా చాలా మందికి బాగా నయమైపోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం రెండు ఏంటంటే, ఒకటి కొంచెం వెయిట్ బాగా ఉండే వాళ్ళకి చేసుకున్న తర్వాత కూడా వెయిట్ తగ్గడం చాలా అవసరం. బరువు తగ్గితే మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండే అవకాశం బాగా పెరిగిపోతుంది. ఈ జాగ్రత్త పడడం అవసరం. రెండోది ఏంటంటే ఈ 95, 97, 98 ఆర్ 85 ఈ సక్సెస్ రేటు, ఫెయిల్యూర్ రేట్ అంతా కూడాను మీరు ఎంత ఎర్లీగా వచ్చారా ప్రాబ్లంలో, లేట్గా వచ్చారా దాన్ని బట్టి కూడా సక్సెస్ మారిపోతుంది. సో చాలామంది కాళ్ళు పుండైన తర్వాత, కాళ్ళు నల్లగైపోయిన తర్వాత వచ్చారనుకోండి, వాళ్ళ సక్సెస్ రేట్ 85% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బాగా డిలే చేశారు, ఆ వెయిన్స్ బాగా పుట్టిపోయాయి, బాగా పెరిగిపోయాయి. కాబట్టి దాన్ని తగ్గించే అవకాశం కూడా కొంచెం తగ్గుతుంది. అలా అని కూడా వాళ్ళకు కూడా 85% రిలీఫ్ ఇవ్వగలం. బట్ చేయకపోతే అంత కూడా రిలీఫ్ ఉండే అవకాశం